ఈరోజు సంక్రాంతి ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ నందు కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీనివాసు సార్ గారికి, అదేవిధంగా ఈ సంబరాలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులకు పిల్లలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సంక్రాంతి సంబరాలు ముందుగా మనం ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, రేపు నుంచి పిల్లలకి అందరికీ స్కూల్ లీవ్లు ఉన్నాయి కాబట్టి ఆ లీవుల్లో పిల్లలంతా కూడా వాళ్ళ విలేజ్లకి వాళ్ళ పల్లెలకి బయలుదేరి అక్కడ వాళ్ళ అవ్వాతాతలతో కలిసి వాళ్ళ ఇళ్లలో సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఇక్కడ వాళ్ళందరితో కలుపుకొని మనం ఈరోజు ఇక్కడ ముందుగానే సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన పండుగ. అంటే రైతులు వ్యవసాయం చేసి మొట్టమొదటి పంట ఇంటికి వచ్చిన సంవత్సరము శుభ గడియలు. ఆ పంటకి ఉపయోగిస్తున్నటువంటి మనం ఆవులైతేనేమి ఎద్దులైతేనేమి వాటికి పండగలాగా మనం చేస్తున్నాం కాబట్టి ఎద్దులకు కానీ ఆవులకు కానీ ఈ ఎద్దుల పండుగ అనేది సంక్రాంతి కనుమ 3 కలిపి వస్తాయి కాబట్టి భోగి సంక్రాంతి కనుమ 3 పండుగలు 4 రోజులుగా, కొన్ని ఊర్లలో అయితే వారం రోజులుగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశము ఇండ్ల ముందర మహిళలంతా ముగ్గులు వేసి, చిన్నపిల్లలకైతే గాలిపటాలు ఇవన్నీ పోటీలు పెట్టుకొని ఈరోజు మనం ఈ సాయి విద్యానికేతన్ స్కూల్ నందు గాలిపటాలు అయితేనేమి, ముగ్గులు పోటీలు అయితేనేమి, అదేవిధంగా డ్రెస్ కోడ్ కూడా పిల్లలు రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు ఈ పోటీల్లో పాల్గొని వాళ్ళ తగ్గట్టుగా విజేతలుగా నిలిచినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మా నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున చిన్న మెమెంటో ప్రదానం బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇట్లే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగని మంచిగా తమ ఇళ్లలో ఊర్లలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగించుకుంటున్నాను.